ఫ్రెండ్స్ తమ్మునే చూస్తున్న అర్థమైపోయింది అనుకుంటా. ఈరోజు బ్లాగింగ్ మాత్రం ఇంట్రెస్ట్ ఉంటుంది. మన ఛానల్లో ఫస్ట్ టైం ఇలాంటి వీడియో చేయడము. ఇలాంటి వీడియో చేయాలా వద్దనేది ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అనంతపురం టు కసాపురం రోడ్డు మార్గాన్ని వెళ్తున్నాం మేము. రోడ్ ఎక్కడెక్కడ బాగుంది, ఎలా వెళ్తే బాగుంటుంది అనేది కూడా ఈ వీడియోలో మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. సో ఇలాంటి వీడియోస్ మీకు కొత్తగా తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కండి. సో 500 మంది లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ చేయాలా వద్దనేది రెగ్యులర్గా మీరు 500 లైక్లు కంప్లీట్ చేస్తే ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా చేస్తాను ఎక్కడ వెళ్ళినప్పుడు టూర్స్. ఇది చూడండి, ఫస్ట్ మనం సోములదొడ్డి నుంచి స్టార్ట్ చేస్తాం. సోములదొడ్డిలో ఏంటి మనకు కసాపురం వరకు మేము 2 వీలర్లోనే వెళ్తున్నాము కాబట్టి కొద్దిగా లేట్గానే వెళ్తాము. అదే కార్ అంటే మీకు తొందరగా వెళ్తారు. బ్లాగింగ్ కూడా పెద్దగా ఏముండదు. ఇప్పుడు మొత్తం రోడ్ అంతా చూపించుకుంటా వెళ్తున్నాం కాబట్టి మీకు అర్థమవుతుంది ఎట్లా పోతే బాగుంటుంది అనేది. సో మొత్తం సోములదొడ్డి ఇది. సోములదొడ్డిలో ఏంటి స్టార్టింగ్ చేసిన ఆంజనేయ స్వామి బొమ్మ దగ్గర నుండి స్టార్టింగ్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను సోములదొడ్డిలో ఏంటి స్టార్ట్ చేసిన. లేదంటే టవర్ క్లాక్ దగ్గర నుండి స్టార్ట్ చేద్దాం అనుకోండి వీడియో అనేది. సో మనం ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి ఆంజనేయ స్వామి దగ్గర నుండి విగ్రహం దగ్గర నుండి స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి సోములదొడ్డి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇది సోములదొడ్డి బ్రిడ్జి కింద వస్తేనే ఊర్లో తిరిగి మనం బ్రిడ్జి కింద రావాలి. వస్తేనే ఇది సింగిల్ రోడ్ ఉంటుంది. మనం హైవే లేకపోతాం. ఇక్కడ చూడండి మొత్తం ఈ సైడ్ అంతా ఈ రోడ్ అయితే కొద్దిగా చెట్లు కంప చెట్లు అవి కొద్దిగా పెరిగినాయి. ఇంతకుముందు అయితే లేకపోతే రోడ్డు నీట్గా ఉండే ఇక్కడ కూడా. సో అలాగే ఇక్కడ కొట్టాలు కూడా వేసినారు చాలామంది. ఫస్ట్ టైం చూస్తున్నాను కొట్టాలు వేసినది. చూడండి ఈ చెరువులో మొత్తం అన్ని కొట్టాలు వేసినారు. సో ఇప్పుడు హైవేకి ఎక్కుతున్నాం. సో హైవే కింద అన్నీ ఇక్కడ చెరువు దగ్గర అన్ని కొట్టాలు వేశారు. ఇక్కడ కూడా పెద్దమ్మ గుడి ఉంది, టెంపుల్ ఇక్కడ. సో బ్లాగింగ్ ఇక్కడైతే కాఫీ పాయింట్ ఉంటుంది, కాఫీ షాపు, కప్పులో కాఫీ షాపు డిఫరెంట్గా ఉంది. సో గారెలు తిన్న దగ్గరికి అయితే వచ్చామండి. ఇప్పుడు గారెలు తిన్న ఊర్లోకి పోకుండా మీరు బైపాస్ మీద వస్తే టైం అనేది సేవ్ అవుతుంది. మీరు ఫ్రీగా పోవచ్చు. వెహికల్ అయినా సరే 2 వీలర్ అయినా సరే ఫ్రీగా పోవచ్చు ఇక్కడ గారెలు తిన్న పోయేది. సో ఎప్పుడైనా కానీ మీరు హైవే మీదే పోండి. మీకు ఏదైనా పని ఉంది, ఏదైనా తీసుకోవాలి, మన వస్తువులు తీసుకోవాలి అనుకుంటే మాత్రమే మనం ఊర్లోకి వెళ్ళాలి. లేదంటే హైవేలోకి వెళ్తేనే మేలు. చూడండి ఇది గారెలు తిన్న రోడ్డు. ఫ్రెండ్స్ కొంత వీడియో లెంతీగా ఉండొచ్చు, ఎందుకంటే నేను కొన్ని అన్ని చూపించుకుంటూ పోతాను. రోడ్డు ఎక్కడెక్కడ బాగుంది, ఎక్కడెక్కడ బాగలేదని చెప్పి అన్ని చూపించుకుంటూ వెళ్తున్నాను కాబట్టి కొద్దిగా లెంతీగా ఉంటుంది వీడియో. సో లాస్ట్ వరకు చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. అలాగే పామిడి రోడ్ ఇది. పామిడి దగ్గర అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ ఒడ్ల మిషన్ ఫేమస్ కాబట్టి పామిడి దగ్గర చాలా ఉన్నాయి. సో ఇక్కడ వెళ్తే లోపలికి పామిడి కాకుండా మనం హైవేకి వెళ్దాం. చూడండి ఆటికి ఓట్లు అనేది ఆరబోసారు రోడ్డుకి మొత్తం. ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా మన ఛానల్లో వస్తుంటాయి. అనంతపురంకి సంబంధించిన మన ఛానల్లోనే ఎక్కువ వస్తుంటాయి కాబట్టి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఇలాంటివి చేయాలి వద్దనేది మీరు కూడా ఎంకరేజ్మెంట్ చేయండి. ఎస్ఆర్ నో అని కామెంట్ చేయండి, నేను కూడా చేయడానికైతే. అలాగే టోల్ గేట్ ఇది. ఒక టోల్ గేట్ తగులుతుంది మనకి, మిగతా ఏమీ తగలవు. సో అలాగే గుత్తిలో ఎంటర్ అయ్యే ముందుగా మనము ఇక్కడ వన్ వేకి వెళ్ళాలి. లేదా హైవేకి వెళ్తే మాత్రం మనం కర్నూలుకి వెళ్ళిపోతాం. ఇక్కడ క్రాస్ అయితే మనకి గుత్తికి వెళ్తాం. గుత్తికి పోయే దావలో మాత్రం రోడ్ అయితే అద్మానంగా ఉంది. చాలా అంటే చాలా అద్మానంగా ఉంది. గుత్తి వరకు నాకు తెలిసి ఒకటే రోడ్డు అద్మానంగా ఉండొచ్చు. ఎందుకంటే ఇది వన్ వే కాబట్టి ఇక్కడ వెహికల్స్ బస్సులు ఇవన్నీ పోతుంటాయి కాబట్టి అద్మానంగా ఉండొచ్చు. ఇక్కడ చూడండి రోడ్డు ఎంత అద్మానంగా ఉందని. సో ఇది రో అంతా అడ్జస్ట్ కావాలి గుత్తి వరకు నాకు తెలిసి. చూద్దాం గుత్తి వరకు ఇట్లే ఉందా లేదా అనేది కూడా చూద్దాం. అన్నా ఇది గుంటకల్ రూట్ కాదన్నా, బస్ స్టాండ్ రూట్. గుంటకల్ రూట్కి పోవాలంటే గాంధీ విగ్రహం ఉంటుంది, అక్కడ సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్ మనకి మెయిన్ ఇంపార్టెంట్. సో ఇంతకుముందు ఈ డబుల్ రోడ్ అనేది లేకపోతే సింగిల్ రోడ్ ఉండే, సింగిల్ రోడ్ మాత్రమే ఉండే. ఇప్పుడు రోడ్డు కూడా బాగుంది, చెట్లు కూడా బాగా పెట్టినాడు. గుర్తు కూడా బాగానే అభివృద్ధి అయింది. చూడండి మీరు కూడా చాలా అంటే చాలా అభివృద్ధి అయింది. సో ఈ డివైడర్స్ అనేటివి లేకపోయా అంటే నేను పోయి చాలా ఏళ్ళు అవుతుందిలేండి. 99% చెట్లు పెట్టేదే మేలు. అది గుత్తికోట. చెట్లు పెడితేనే మనకి ఎప్పుడైనా మంచి గాలి వాతావరణం ఉంటుంది, పొల్యూషన్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఎక్కడైనా చెట్లు ఉంటే నాకు ఎక్కువ ఇష్టం. చెట్లు ఉంటే ఇష్టమా లేదని కింద కామెంట్ చేయండి. ఇది బస్ స్టాండ్. మా ఆయన బస్ స్టాండ్ లేకపోతున్నాడు. బస్ స్టాండ్లోకి పోయి పోదామంటాడు. ఎట్లా పోతాడో నాకు అర్థం కాదు. అట్లా పోకూడదనా, గాంధీ బజార్ సర్కిల్ ఉంటుంది, ఆటి నుండి వెళ్ళాలి గుంటకల్కి అని చెప్పాను. సో మళ్ళీ వెళ్తున్నాము. గాంధీ సర్కిల్లో మనము తిరగాలి. లెఫ్ట్ తిరిగితే మనం ఒకటే రోడ్డే. ఒకటే రోడ్డే ఉంటుంది మనకి. చెరువు కట్ట కింద వెళ్ళిపోతుంది రోడ్డు మొత్తం అంతా. అక్కడ కూడా కొత్త బ్రిడ్జి చేసినామన్నారు చెరువు కట్ట దగ్గర. చూద్దాం బ్రిడ్జి చేసినారా లేదనేది చూద్దాం. సో చేసినారా లేదనేది మీరు కింద కామెంట్ చేయండి. ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే పెయింటర్ ఇంతకుముందు వాళ్ళు కామెంట్ చేయండి. నేనైతే వెళ్ళలేదు. దగ్గర 10 ఏళ్ళ పైన అయితే నేను కసాపురానికి పోయి
సో గుత్తి బాగా ఇంప్రూవ్ అయింది. అప్పుడు సింగిల్ రోడ్డు ఉండే, ట్రాఫిక్ అయితే అంటే ఎక్కువ. ఇది గాంధీ సర్కిల్ చూడండి. ఇంకేంటంటే లెఫ్ట్ తిరిగితే అయిపోయా, ఒకటే రోడ్డే ఉంటుంది మనకి. సో కొత్త వాళ్ళకైతే ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, గాంధీ సర్కిల్ విగ్రహం. లెఫ్ట్ తిరిగితే ఒకటే రోడ్డు మనకి. ఇక్కడ కూడా 4 రోడ్లు ఉంటాయి, 4 రోడ్లు లెఫ్ట్ తిరిగితే అయిపోయి మనం. సో రోడ్ అయితే అద్మానంగా ఉంది, గుంతలు బాబా బేజారు వచ్చింది నాకైతే గుత్తి వరకు. ఇక్కడ ఏమన్నా రోడ్డు బాగుందో బాగాలేదో చూద్దాం. సో ఇంతకుముందు ఎవరైనా పోయిన వాళ్ళంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, రోడ్డు బాగుందో బాగలేదు అనేది. నాకు తెలిసి సింగిల్ రోడ్ అయితే మాత్రం ఇట్లే ఉంటుంది. ఇక్కడ ఒక లారీ చెడిపోయింది, పక్కన పడేసినారు. సో బ్రిడ్జి వేసినారన్నారు కానీ బ్రిడ్జి ఏం వేయలేదు. సో ఈ చెరువు కట్ట కింద అయితే వెళ్తున్నాం ప్రజెంట్. గుత్తి చెరువు కట్ట రోడ్డు కింద అయితే వెళ్తున్నాం. బాబా యువతల గలీజ్ చాలా ఉంది. నాకు తెలిసి ఒక 6-7 టైం ఏంటంటే కానీ ఈ రోడ్డు అంటే ఎవరు తిరగరు అనుకుంటా. చుట్టూ మనకి కంప చెట్లు అనేది ఎక్కువ ఉన్నాయి. ఒక అడవి ఉంటుంది కదా, అట్లుంది, పెద్ద అడవి ఉన్నట్లుంది. చూడండి, చాలా అంటే చాలా పెద్ద అడవి. చుట్టూ చూడండి ఎంత పెద్ద చెట్లు ఉంటాయి, అన్ని కంప చెట్లే, మొత్తం అన్ని కంప చెట్లే. సో మీరు ఎవరన్నా బెస్ట్ మీరు పొగలే వెళ్ళండి, పొగలే రండి. లేదంటే ఇక్కడ ఎవరైనా దొంగలున్నా ఆశ్చర్యం లేదు. సో రోడ్ అయితే మాత్రం చాలా ఘోరంగా ఉంది ఇక్కడ. సో ఈ నుండి 4 వే ఉందంటున్నారు, చూద్దాం 4 వే ఉందా లేదనేది. సో ఇక్కడి నుంచి అయితే రోడ్ అయితే 4 వే ఉంది. ఇది కూడా సింగిల్ రూటే ఉంటాయి మనకి. ఇక్కడ కూడా 4 వే రూట్ ఉంది, మొత్తం సిమెంట్ రోడ్డే 4 వే. రోడ్డు మాత్రం గుంటకల్ వరకు హైలైట్గా ఉందంట. చూద్దాం మధ్యలో ఏమన్నా గుంతలు వస్తాయో రావు అనేది కూడా చూద్దాం. రోడ్ కంప్లీట్ అయితే ఇట్లా ఉండదు, ఇంకా కంప్లీట్ కానట్లుంది. ఎందుకంటే మనం అప్పుడే చెరువు కట్టకని చూసినాం కాబట్టి ప్యాచ్లు ఉండేది, కంప్లీట్ కాలేదనుకుంటాను నేను. సో ఎవరైనా రోడ్డు చూసింటే కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో ఇంకా కంపసెట్లు అవి పెరిగినాయి కాబట్టి రోడ్డు వర్క్ కన్స్ట్రక్షన్ ఆగిపోయింటుంది నాకు తెలిసి. సో ఇదంతా సింగిల్ రోడ్ ఉండే, మొత్తం డబల్ రోడ్ చేసేసినారు, హైవే చేసి పడేసినారు. అట్లే మధ్యలో చెట్లు పెట్టేసి నీట్గా చెట్లన్నీ కాపాడుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇప్పటిదాకా వీడియో చూసారంటే వీడియో నచ్చినట్లే లైక్ చేయండి. లైక్ చేస్తే చాలా మందికి రికమెండ్ చేస్తుంది. సో కసాపురానికి దగ్గర 10 ఏళ్ళ తర్వాత పోతున్నాను నేను కూడా. సో ఈ చెరువు కట్ట దగ్గర అయితే చిన్నది ఉండే బ్రిడ్జి, ఇప్పుడు పెద్దది వేసినారు బ్రిడ్జి అయితే. సో మనమైతే వచ్చేసాము. ఇక్కడ కూడా మధ్యలో దర్గా అవుతుంది చూడండి. సో బాగుంది, మధ్యలో గుళ్ళు, టెంపుల్స్, దర్గాస్ బాగానే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటూ పోయేదానికి కూడా బాగుంటుంది. టౌన్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం, గుంటకల్లోకి. గుంటకల్ వరకు రోడ్డు మాత్రం 4 రోడ్లు అయిపోతానే చాలా ఘోరంగా ఉంది. గుంటకల్ క్రాస్ అయితేనే అంటే అది బైపాస్, గుంటకల్ బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది రోడ్. అది చూడండి ఎంత అద్భుతంగా ఉంది రోడ్ ఇది. సో ఘోరంగా ఉంది రోడ్ దేవుడా. సో వెళ్దాం, ఇంకా టౌన్లో ఏమన్నా ఇంకా బాగుందో బాగాలేదు చూద్దాం. కొత్త వాళ్ళు అయితే చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు టౌన్లో. మీరు మెయిన్ రోడ్కే పోండి, టౌన్లోకి కొద్దిగా లాంగ్ అయినా పర్లేదు, మెయిన్ రోడ్కే పోండి. మేము క్రాస్ కట్టి పోయినాం కాబట్టి కొద్దిగా కన్ఫ్యూజ్ ఎక్కువైనాం మేము. చూడండి టౌన్లో కూడా బాగానే చెట్లు పెట్టినారు. ఇది కూడా సింగిల్ రూట్ ఉంది ఇంతకుముందు. సో అప్పుడు నేను 10 ఏళ్ళ కింద వెళ్ళినప్పుడు. సో ఇక్కడ కూడా బాగానే చెట్లు మెయింటైన్ చేస్తారు టౌన్లో. సో ఎప్పుడైనా కానీ రోడ్డుకి చెట్లు ఉంటేనే డివైడర్ మధ్యలో బాగుంటుంది. సో ఇక్కడ తిరగాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ముత్తూట్ ఫైనాన్స్ ఆఫీస్ ఉంటుంది, ఈడే మనం తిరిగితే డైరెక్ట్ వెళ్ళిపోతాం కసాపురానికి. బోర్డు కూడా ఉంటుంది అక్కడక్కడ, కసాపురం అని చెప్పి బోర్డు రాసింటారు, వాహనం కసాపురానికి దారి అని చెప్పి. సో ఈ బ్రిడ్జి గుర్తుపెట్టుకోండి. పైన కసాపురానికి రావాలంటే ఈ బ్రిడ్జి కింద దూరే రావాలి మనం ఖచ్చితంగా. అలాగే కసాపురానికి వచ్చే రూట్లో కూడా పెద్ద రోడ్ వేసినారు, 4 వే వేసినట్లు వేసినారు. సో ఇంతకుముందు సింగిల్ రోడ్ ఉండే, ఇక్కడ చాలా ఇబ్బంది పడుతుంటారు. సో కసాపురంలోకి అయితే ఎంటర్ అయినాం మనము. ఇదంతా మొత్తం కసాపురమే, గోపురం కనిపిస్తుంది చూడండి మీకు. ఫ్రెండ్స్ ఇక్కడ దాకా వీడియో చూసారంటే ఖచ్చితంగా వీడియో నచ్చినట్లే లైక్ చేయండి. లైక్ చేస్తే మరింత మందికి రీచ్ అవుతుంది వీడియో అనేది. సో రోడ్లు ఎక్కడెక్కడ బాగుండే బాగలేదు అనేది చాలా మందికి తెలుస్తుంది. సో కసాపురానికి అయితే వచ్చాం. సో వీడియో చూసిన వాళ్ళంతా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సెల్ ఫోన్ లీడే పెట్టాలా.